అండి నేను శ్రీకాంత్ అన్నయ్యతో ఫస్ట్ ఆడుతూ పాడుతూ సినిమాలో చేశాను. ఆ తర్వాత అప్పుడు ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆపరేషన్ 2019లో కూడా ఆయన అలాగే ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొలతలు ఇచ్చి ఉంటారు కాస్ట్యూమ్స్కి, తర్వాత ఇవ్వాల. మేమందరం సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. మనసు కూడా అలాగే ఉందండి, ప్యూర్. నాకు అంటే కొంతమందిని కలిస్తే లైఫ్లో మనకు మనశ్శాంతి, వెళ్ళగానే కూర్చోగానే ఒక తృప్తి వస్తుంది. అలా అన్నయ్య నవ్వుతూ ఉంటే వెళ్ళి కూర్చోగానే తృప్తి వస్తుంది అన్నమాట. అమ్మయ్య అంటే మనం ఒక మంచి పాజిటివ్ వెదర్లో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో నేను అంటే ఒక సాంగ్ కూడా చేశానండి ఇందులో. అలాగే తమ్ముడు మనోజ్ ఫైట్ కూడా చేశాడు ఈ సినిమాలో, ఓ ఫైట్ కూడా. అయితే ఇందులో నాకు చాలా ఇష్టమైన సినిమా అండి ఆపరేషన్ దుర్యోధన సినిమా, శ్రీకాంత్ గారు ముందు చేసిన సినిమా. దానికి 10 ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఆ సినిమా అంటే ఎంత ఇష్టం అంటే, పోసాన్ గారు ఎప్పుడు కనపడిన సెట్లో సార్ అలాంటి సినిమా ఇంకోటి ప్లాన్ చేయండి అంటూ ఉంటాను నేను. సో ఈ సినిమాలో నేను చాలా కాలం తర్వాత స్టెప్పులు వేసానండి. ఎలా ఉన్నాయి మీరు చూసి చెప్పండి. ఎందుకంటే ఇందులో బాగా దాశారు థియేటర్ కోసం అనేది అర్థమైంది. ఈ సాంగేనండి నేను చేసింది డ్యాన్సు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. అలాగే బాబ్జీ గారిని ఏ రోజు నేను లొకేషన్లో మా పాట జరుగుతున్నా సరే ఆయన కామ్గా కూర్చోవడం ఎప్పుడు నేను చూడలేదండి. అలా తిరుగుతూనే ఉండేవారు, అది సర్దివారు ఇది సర్దివారు, ఆయన తిరుగుతూనే ఉండేవారు. సో ఈ సినిమా నిర్మాతలకి మరింత డబ్బు తీసుకురావాలని, మా శ్రీకాంత్ అన్నయ్యకి చాలా పెద్ద హిట్ తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అన్నీ ఇప్పుడే మాట్లాడితే నెక్స్ట్ ఇంటర్వ్యూలోని అట్లా ఇట్లా మాట్లాడడానికి కుదరదని ఎక్కువ మాట్లాడట్లేదు, అందరికీ అవకాశం కల్పించడానికి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ సో మచ్.